హాయ్ వ్యూవర్స్, నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ అనేది 4వ తేదీన ఉంటే దానికంటే ముందుగా ఎగ్జిట్ పోల్ దానికోసం చాలామంది ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో చాణక్య స్ట్రాటజీస్ వారి అసలు ఎనాలిసిస్ ఎట్లా ఉంది, వాళ్ళ ఫిగర్ ఏంటి అనేది ముఖేష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ముఖేష్, చెప్పండి, మీ స్ట్రాటజీస్ ప్రకారంగా, మీ సర్వేల ప్రకారంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉండబోతుంది? యాక్చువల్గా ఎగ్జిట్ పోల్స్ అనేవి మనం డిసెంబర్ 30వ తారీఖు మన 2023 సంవత్సరంలో ఒక ప్రీ పోల్ అనేది జరిగింది. మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని ఇవ్వడం జరిగింది. ఓకే. అండ్ దాని తర్వాత వచ్చేసి మే 11వ తారీఖు ఎలక్షన్స్కి 2 రోజుల ముందు మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుందో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే. అంటే 2023 డిసెంబర్ 30న ఇచ్చింది ఏంటంటే 110 నుంచి 128 స్థానాలతోటి టీడీపీ జనసేన కూటమి గెలవబోతుందని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలు. కానీ జనవరి నుంచి జరిగిన దాంట్లో ఏంటంటే జనవరి నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ యాక్టివేట్ అవ్వడం, దాని తర్వాత బీజేపీ కూటమిలో చేరడం, ఎన్డీఏలో చేరడం, ఇవన్నీ పరిణామాలు జరుగుతున్న క్రమంలో ఏంటంటే కొన్ని మార్పులు చేర్పులు జరిగిందంటే 109 to 120 సీట్స్ వరకు 120 మార్కు టచ్ అవుతుందని ఒక అంచనా అయితే వచ్చింది. ఓకే. అయితే ఆఫ్టర్ ఎలక్షన్స్ అంటే ఈరోజు మనం ఎట్లాగో ఎగ్జిట్ పోల్ ఇస్తున్నాం కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్స్ పోస్ట్ పోల్ చేసినప్పుడు పోస్ట్ పోల్ మేము అన్ని నియోజకవర్గాల్లో చేయలేదు స్పష్టంగా. ఎందుకంటే మాకు అప్పటికే ఒక క్లారిటీ ఉంది. డిసెంబర్కి మొన్న మే 11కి ఒక క్లారిటీ, ఎన్ని నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుంది, ఎన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని ఒక స్పష్టమైన క్లారిటీ అనేది ఉంది. అండ్ అందులో టైట్ ఉన్న కాన్స్టిట్యున్సీస్ కొన్ని ఉన్నాయి, ఒక 40-50 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. వాటి వరకు క్లియరెన్స్ వస్తే ఎన్ని నియోజకవర్గాలు అనేది రాబోతుందని ఒక తెలిసిపోతుంది. సో ఆ టైట్ ఉన్న సిచ్యువేషన్స్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం పోస్ట్ పోల్ చేసుకొని ఫైనల్గా కన్సాలిడేటెడ్ ఫిగర్ అనేది ఒకటి క్లియర్గా మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో డిఫరెంట్ అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో సర్వే జరుగుతున్న టైంలో చాలామంది వైఎస్ఆర్సీపీ వస్తుందని, చాలామంది టీడీపీ వస్తుందని ఎవరికి తోచిన విధానాలు వాళ్ళు సోషల్ మీడియాలో అయితే విపరీతంగా చెక్కలు కొట్టడం జరుగుతుంది. అయితే ఒకానొక దశలో ఆంధ్రప్రదేశ్లో ఇక బెట్టింగ్స్ మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు. బెట్టింగ్ రాయిళ్ళు ఎందుకంటే రోజుకు ఒకరు కాల్ చేయడం, ఏ పార్టీ గెలుస్తుందని అడగడం, అదని ఇదని. బెట్టింగ్ రాయిలకు స్పెషల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్స్ వీటిని నమ్ముకొని బెట్టింగ్స్ వేస్తే కొంచెం పూర్తి స్థాయిలో అది. కానీ మాకు ఒక ఖచ్చితమైన ఏది ఫిగర్ అయితే క్లియర్గా ఎడ్జ్లో ఉంది తెలుస్తుంది కాబట్టి ఏది కూటమి అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. అది ఎన్ని సీట్లతోటి అనేది ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్లో చెప్పబోతున్నాం. ఓకే. కానీ నిన్నటి వరకు జరిగిన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏంటంటే కొంచెం అయితే ఆశ్చర్యకరమైన వాతావరణం ఏర్పడింది. అటు ఓటర్ల కన్నా ఈ బెట్టింగ్ రాయల యొక్క హవాలు ఎట్లా ఉన్నాయంటే టీడీపీ వైసీపీ టీడీపీ అసలు ఎట్లా ఉందంటే సర్వే చేయడం మానేయాలనిపించింది. ఆ రేంజ్లో అసలు చిరాకు అనిపించింది. ఎందుకు ఈ పొద్దున మన గ్రౌండ్లో మన టీం తిరిగినప్పుడు వచ్చే రిపోర్ట్ మాకు ఆల్రెడీ క్లియర్గా ఉంటుంది. ఇంకోడో ఫోన్ చేసి వైఎస్ఆర్సీపీ వస్తుందంటగా, ఇంకోడో ఫోన్ చేసి అది వస్తుందంటే దానికి మాకెందుకు ఫోన్ చేయాలి, వస్తుందా రాలేదా అనుమానం ఉన్నప్పుడు మాకు ఫోన్ చేయాలి అని క్లియర్గా. అట్లా ఈ బెట్టింగ్ రాయలు చేసిన పెంటవారం మాత్రం ఆంధ్రప్రదేశ్లో కొంచెం కాదు, ఏ నియోజకవర్గంలో చూసినా కింది నుంచి పై దాకా, ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా 1000 రూపాయలు మొదలుకొని లక్షల కోట్ల వరకు వెళ్ళిపోయింది. దానివల్ల ఏమైందంటే ఈ సర్వే సంస్థల మీద కొంత ప్రజల్లో అపనమ్మకం. కొన్ని సంస్థలు కూటమికి ఇవ్వడం, కొన్ని సంస్థలు అది ఇవ్వడం, అంటే చిరాకు అనిపించింది. అదొక్కటే కాదు, ఇప్పుడు కొంతమంది అనలిస్టులు కూడా ఎట్లా ఉండారంటే ఒక్కో పార్టీకి మొగ్గు చూపుతున్నట్టుగా. ఇప్పుడు వాస్తవానికి ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజానాడు ఎలా ఉందో చూడకుండా మనము 2018లో ఎన్ని సీట్లు వస్తాయో తెలంగాణలో చెప్పడం ఖచ్చితంగా వచ్చింది. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో తెలంగాణలో 67 స్థానాలతో ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుందని చెప్పడం అనేది, అది 65 స్థానాలతో వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేసుకునేది ప్రజల్లో కొంచెం విశ్వసనీయత అనేది సంపాదించుకోవడం జరిగింది. కానీ ఈ బెట్టింగ్ల సర్వేలు ఇవన్నీ చూస్తే ఏంటంటే కొంచెం ఏంది ఈ సిస్టమ్ డీవియేట్ అవుతుందని ఒక ఆలోచన అయితే పూర్తిగా అది అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఒకటి చెప్పుకోవచ్చు మనం,
డిసెంబర్ 30న అంటే డిసెంబర్ 3 మనకు రిజల్ట్స్ వచ్చినాయి తెలంగాణ. అవును. డిసెంబర్ 30న మనం ఒక ప్రీపోల్ ఎఫెక్ట్ ఆఫ్ తెలంగాణ రిజల్ట్స్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది అనేది ఒకటి చేశారు. అవును. దాని తర్వాత ఎన్డీఏ చేరడం, సీట్ల సర్దుబాటు, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, తర్వాత ధరల ప్రభావం, అనేక రకాలు ఉన్నాయిలేండి. ఒక 25 పారామీటర్స్ ని తీసుకొని మనం ఒక ఎగ్జిట్ పోల్ అంటే ప్రీ పోల్ అనేది తయారు చేయడం జరిగింది. ఇది ఇచ్చాపురం నుంచి కొన్ని శాంపులింగ్ తీసుకొని ఇక దాని తర్వాత మాకు ఖచ్చితమైన మే 11కే నాకు క్లియర్గా ఓకే కూటమి వస్తుందని క్లియర్ పిక్చర్ ఉంది. ఓకే. ఆ క్లియర్ పిక్చర్ ఉన్నప్పుడు ఈ 20 రోజుల గ్యాప్ ఏదైతే ఉందో ఈ 20 రోజుల గ్యాప్ మాత్రం కొన్ని రకాల దాని ఏమంటాం బెట్టింగ్ రాయిలు అనండి, శక్తులు అనండి, శక్తులు అనడం కన్నా ఇయే చెప్తున్నాం కదా అపోహలు. ఒకటి సైలెంట్ ఓటింగ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది, అది పర్ఫెక్ట్ కరెక్ట్. సైలెంట్ ఓటింగ్ ఎంత ఎవరికి ముగ్గుగా ఉందనేది క్లియర్గా ఎప్పుడైనా వ్యతిరేకత ఓట్ బ్యాంక్ అనేది సైలెంట్గా ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా టర్న్అవుట్ అవుతుంది అనేది క్లియర్గా సైంటిఫిక్ క్యాలిక్యులేషన్, అది కూడా క్లియర్ ఇమేజ్. ఆ రోజు మనతో పాటు మయాక్సిస్ కావచ్చు, టుడేస్ చాణక్య కావచ్చు, CNN కావచ్చు, ప్రీపోల్ ఎలక్షన్స్కి ముందు అన్ని సర్వే కంపెనీలు కూడా కూటమి ఏర్పాటు చేస్తుందని క్లియర్గా పిక్చర్ ఇచ్చేసింది. కానీ ఈ 20 రోజుల గ్యాప్ ఏం చేసిందంటే కనపడని వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్లో తీసింది. అయినప్పటికీ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మనం తీసుకున్న పోస్ట్ పోల్ ఏదైతే ఉందో ఈ రోజు మనం చూపించబోతున్నాం. సో ముందు చూపించండి, దాని తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. రైట్. అయితే ఇక్కడ చూస్తే ఫస్ట్ పార్టీ వైజ్ ఓట్ షేర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ పార్టీ వైజ్ ఓట్ షేర్ మాట్లాడుకునేటప్పుడు 2019లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన ఇండివిజువల్గా పోటీ చేసి ఆ రోజు పార్టీ ఓట్ షేరు తెలుగుదేశం పార్టీకి 40% వచ్చింది. ఇది 40 కాస్త మనం ప్రీపోల్ డిసెంబర్ 30కి ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఓట్ షేరు 40 నుంచి 45కు పెరిగిందని ఇవ్వడం జరిగింది. అండ్ జనసేన అలయన్స్ తోటి 51% వస్తుందని ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు కూటమి అలయన్స్ 52% ఓట్ షేర్, వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్ 43%, వీళ్ళు 50 నుంచి 43కు పడిపోయారు. అండ్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ 2 నుంచి 2.5% ఉండే అవకాశం ఉంది. అండ్ స్వింగ్ ఓటర్స్ అంటే స్వింగ్ మీన్స్ అక్కడ నోటా కావచ్చు, రిమైనింగ్ ఇండిపెండెంట్స్ కావచ్చు, బిఎస్పీ అట్లా ఉన్నాయి కదా కొన్ని పార్టీలు, అన్ని కలుపుకొని మనకు 2.5 నుంచి 3% రిమైనింగ్ ఓటర్స్ అక్కడ క్లియర్గా కనిపించింది. అంటే ఇక్కడ మనకు స్పష్టంగా తెలిసింది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి కూటమికి మధ్య 9 నుంచి 10% ఓట్ షేర్ అనేది డిఫరెన్స్ ఉండబోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇండివిజువల్గా చూస్తే వైసీపీకి, టీడీపీకి 2% మాత్రమే. టీడీపీ 45కు ఉంది, వైసీపీకి 43 ఉంది. కాబట్టి 2% డిఫరెన్స్ అనేది క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్గా ఇది 43, 41, 42 కూడా అవకాశం ఉండొచ్చు, మైనసే కానీ 43 క్రాస్ 43 అనేది అప్పర్ లిమిట్. ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఇక్కడ టీడీపీ అలయన్స్ 52%, 53% వచ్చే అవకాశం అయితే ఓట్ షేర్ క్లియర్గా ఉంది. అంటే గతంలో కంపేర్ చేస్తే 9% పెరిగింది. అండ్ ఫైనల్ అబ్స్ట్రాక్ట్ ఒకసారి చూసే విధానం చూద్దాం. ఫైనల్ అబ్స్ట్రాక్ట్ చూస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేసి ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్న 175 నియోజకవర్గాలలో 114 నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థులు గెలుస్తుంటే 39 కేవలం 39 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తారు. అంటే నేను చెప్పాను కదా వీళ్ళు పక్కా గెలిచే స్థానాలు. అండ్ ఒక 22 స్థానాలు టఫ్ ఫైట్. ఇక్కడ టఫ్ ఫైట్ అంటే మళ్ళీ వేరే అనుకోవద్దు. ఏ నియోజకవర్గంలో అయితే +1%, +2% టీడీపీ కానీ, +1%, +2% వైసీపీ కానీ, అంటే 2% కన్నా ఎక్కువ ఉంటే విన్నింగ్ ఛాన్సెస్ ఇస్తాం. ఓన్లీ 3% లోపు అంటే 2%, 1% ఉంటే అది టైట్లో ఇచ్చాం. అండ్ 22 నియోజకవర్గాలు 1%, 2%లో ఉన్నాయి. మరి ఇప్పుడైతే మీరు ఇందాక అన్నారు కదా పోస్ట్ పోల్ లో చేశారని, ఆ పోస్ట్ పోల్ లో 22 స్థానాలు ఆ 22లో 8 నుంచి 9 స్థానాలు టీడీపీ లీడ్ ఉన్నాయి. అందుకే 114 నుంచి 9 స్థానాలు కలుపుకొని 125 స్థానాలు అంటే 125 సీట్స్ వరకు వీళ్ళు గెయిన్ అయ్యే అవకాశం క్లియర్ గా ఉంది. అండ్ ఆ 22లో 10 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి 39 నుంచి 49 స్థానాలు అంటే వీళ్ళు 39 కాస్త ఒక 10 అంటే ఎడ్జ్ టు వైసీపీ 10, ఎడ్జ్ టు టీడీపీ 11. కాబట్టి 114 to 125, 39 to 49. ఇప్పుడు ఈ కీన్ కంటెస్ట్ అనేది పక్కన పెడితే ఈ 39 ఫిగర్ మీరు ఎక్కడ చూసినట్టు చూసారా? ఎక్కడ
బీఆర్ఎస్ కి వచ్చిన సీట్లు 39 ఇక్కడ తెలంగాణలో. సో ఆ 39 ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతా ఉంది. సో ఆఫ్ కోర్స్ ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉన్నాయి అనుకోండి. 50 స్థానాల వరకు అయితే స్కోప్ ఉంది వైఎస్ఆర్సీపీకి. టీడీపీకి 125 లోపు స్కోప్ ఉంది. సో అయితే మీరు డిసెంబర్ నెలాఖరు చెప్పారు కదా, అప్పుడు ఆ తర్వాత మే నెల వచ్చేసరికి ఈ 5 నెలల సమయంలో ఎంత వేరియేషన్ కనిపించింది? ఏం వేరియేషన్? అప్పుడు ఇచ్చింది 115 to 125. ఇది ఆ రోజు డిసెంబర్ 30. మొన్న ఇచ్చింది 109 to 120. ఈ 120 ఫిగర్ అనేది ఉంది మధ్య ఉంది. అంటే 115 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కొంచెం అయింది. అదేవిధంగా కొన్ని నియోజకవర్గాల్లో ఎలక్షనీరింగ్ సరిగా చేసుకోకపోవడం, లాస్ట్ 4 days అనేది ఫెయిల్ అవ్వడం ఎలక్షనీరింగ్ లో. అంటే ఫెయిల్ అవ్వడం మీన్స్ పూలమైన ప్రజలను ఆకర్షించుకునే శక్తులు సరిగా పనిచేయకపోవడం. దాంట్లో కొన్ని నియోజకవర్గాలు ఉండడం వల్ల ఏంటంటే కొంచెం సీట్లు అటు ఇటు సర్దుబాటు అయినాయి. ఫైనల్ గా చూస్తే 114 నుంచి 125 స్థానాలు అయితే టీడీపీ గెలుస్తుందని క్లియర్ గా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అండ్ జిల్లాల వారీగా చూసుకుంటే ఒకసారి ఒక్క నియోజకవర్గంలో మాత్రం అదర్స్ ఉంది. అది మడకశిర నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలి. మడకశిరలో ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ మధ్య పోటీ జరిగింది అక్కడ. అండ్ వైఎస్ఆర్సీపీ 3వ స్థానంలో ఉంటుంది. అది ఏదైనా జరగవచ్చు. మరి చీరాల ట్రయాంగిల్ వార్ ఇండిపెండెంట్ వర్సెస్ కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ వర్సెస్ ట్రయాంగిల్ ఫైట్ ఉంది. స్వల్ప తేడాతోటి, చిన్న తేడాతోటి కరణం వెంకటేష్ గెలిచే అవకాశాలు అయితే కొంచెం ఉన్నాయి. ఓకే. ఇక ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడితే మనకు శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాలు ఉంటే ఈ 10 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు అని చెప్పాలి. ఇక్కడ కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు. 2 నియోజకవర్గాల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు. అండ్ ఒకటి నియోజకవర్గం, ఒకటి నర్సన్నపేట టైట్ సిచ్యువేషన్ లో ఉంది. అది కూడా వైసీపీకి లీడ్ ఉంది. సో 7-3 అయ్యే అవకాశం ఉంది శ్రీకాకుళం జిల్లాలో. ఇక్కడ విజయనగరంలో మనం ఇందాక చెప్పుకున్నట్టు చీపురుపల్లి, గజపతి నగరం. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ మళ్ళొకసారి గెలవబోతున్నారు. అక్కడ కళా వెంకటరావు గట్టి ఫైటే ఇచ్చాడు. బట్ బొత్స సత్యనారాయణ కొంచెం లీడ్ ఉంది కాబట్టి అక్కడ చీపురుపల్లి. అండ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి పోటీ చేసిన గజపతి నగరం కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి అతనికి ఎదురీతో ఉంది. 100% అయితే ఇక్కడ గజపతి నగరం టైట్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి అక్కడ టైట్ ఫైట్ ఇవ్వడం జరిగింది. ఇంకా విశాఖపట్నం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ విశాఖపట్నంలో 15 నియోజకవర్గాలు టోటల్. 15లో 11 నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. అండ్ 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు పాడేరు, అరకు పాడారా, అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు కొంచెం లీడ్లో కనబడుతుంటే స్పష్టంగా తెలుస్తుంది. వెస్ట్ గోదావరికి వచ్చేసరికి టోటల్ 15 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు టీడీపీ ఉంటే 2 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ, 1 నియోజకవర్గం టైట్ సిచ్యువేషన్లో ఉంది. ఇక్కడ వెస్ట్ గోదావరికి వచ్చేసరి చూస్తే ఏంటంటే 15 నియోజకవర్గాలు టోటల్. ఈ 15లో మనకు 12 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు లీడ్లో ఉంటాయి. జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు లీడ్లో ఉంటాయి. 2 నియోజకవర్గం పోలవరం అండ్ గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. 1 నియోజకవర్గం మాత్రం టైట్ సిచ్యువేషన్ ఉంది. ఆ 1 నియోజకవర్గం కూడా మళ్ళీ టీడీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. అండ్ ఈస్ట్ గోదావరికి వచ్చేసరికి టోటల్ 19 నియోజకవర్గాలు. 19లో 15 నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు, అంటే లీడ్లో ఉన్నారు. అండ్ 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కొంచెం అంటే లీడ్లో కనబడుతున్నారు. 1 నియోజకవర్గం రంపచోడవరం, తర్వాత పీగన్నవరం, రాజోలు, ఆ 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ లీడ్లో ఉంది. అండ్ కృష్ణా జిల్లా గురించి మాట్లాడుకోవాలంటే ఇది కృష్ణా, గుంటూరు 2 జిల్లాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ 2 జిల్లాల్లో 33 నియోజకవర్గాలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో ఉన్న 16 నియోజకవర్గాలు యాక్చువల్గా క్లీన్ స్వీప్ కూటమికి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పటికీ. కానీ 2 నియోజకవర్గాలు, ఒకటి తిరువురు అండ్ పామరు, 2 నియోజకవర్గాల్లో కొంచెం వైఎస్ఆర్సీపీ లీడ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే అక్కడ వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. 1 నియోజకవర్గం, ఒక నూజివీడు, కొలుసు పార్థసారథి కొంచెం టైట్ ఫైట్ నడుస్తూ ఉన్నట్టుంది. అందుకే అక్కడ మనం టైట్ ఫైట్ ఇవ్వడం జరిగింది. అండ్ మిగిలిన 13 నియోజకవర్గాల్లో మాత్రం కూటమి అభ్యర్థులు వన్ సైడ్గా విన్నాయి. అండ్ నూజివీడు కూడా ఇక్కడ కృష్ణాలో యాడ్ చేసే అవకాశం ఉంది. 14 అయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. అండ్ పామరు కూడా గెలిచే అవకాశం ఉంది కాబట్టి 15 కూడా అయ్యే అవకాశం క్లియర్గా ఉంది. సో ఇక అదైతే తిరువురు అయితే పక్కాగా వైసీపీనే. అవును. ఇక గుంటూరుకి వచ్చేసరికి ఉన్న 17 నియోజకవర్గాల్లో ఒక నరసరావుపేట, విజయవాడ, గుంటూరు ఈస్ట్, పత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ లీడ్లో కనబడుతుంది. అండ్ 13 నియోజకవర్గాల్లో మాత్రం కూటమి వన్ సైడ్గా విన్నింగ్. ఒకే ఒక్క నియోజకవర్గం అది పెదకూరపాడ కాదండి, బాపట్ల నియోజకవర్గంలో కొంచెం టైట్ ఫైట్ నడుస్తుంది. ఓవరాల్గా చూస్తే 17లో 13-3 అయ్యే అవకాశం క్లియర్గా ఉంది. ఇక ప్రకాశంకి వస్తే 12 నియోజకవర్గాలు, 12లో 8 స్థానాల్లో కూటమి అభ్యర్థులు వన్ సైడ్గా ఉంటాయి. 3 స్థానాల్లో గిద్దలూరు, మార్కాపురం, తర్వాత చీరాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఉంటే 1 స్థానంలో మాత్రం టీడీపీ కీన్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత నెల్లూరుకు వచ్చేసరికి 10 నియోజకవర్గాల్లో ఉంటే
10లో 7 నియోజకవర్గాల్లో స్థానాలు గెలవబోతున్నాయి ఈసారి 7 నియోజకవర్గ కూటమి గెలుస్తుంటే 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు. ఒకే ఒక్క నియోజకవర్గంలో మాత్రం టైట్ ఫైట్లో ఉంది. అది కూడా కావలి నియోజకవర్గం ఛాన్సెస్ టు టీడీపీ ఉంది. ఓకే. అండ్ కడప చూస్తే టోటల్ అక్కడ మనకు 10 కాన్స్టిట్యున్సీస్, 10లో 2 మాత్రమే టీడీపీకి కూటమి గెలిచే ఛాన్స్ ఉంది. టీడీపీ అభ్యర్థులు గెలుస్తారు. ఇది మైదుకూరు, పొద్దుటూరు అండ్ కమలాపురం, జమ్మలమడుగు, కడప, తర్వాత బద్వేల్ కూడా టైట్లో ఉందా? కాదు, కమలాపురం, జమ్మలమడుగు, కడప, ఇంకో కాన్స్టిట్యున్సీ రాజంపేట చూస్తే సరే కోడూరు చూస్తే టైట్లో ఉన్నాయి. ఆ 4లో కోడూరు మళ్ళీ కమలాపురం టీడీపీ జత కలిసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మిగిలిన 4 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది, అక్కడ లీడ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ కడపలకు వచ్చేసరికి కొంచెం 2-4 అయ్యే అవకాశం ఉంది. ఈ 2-4 అయ్యే స్కోప్ ఉంది. మొత్తానికి 2019లో ఇదే 20 స్థానాల్లో నిల్లు టీడీపీకి, ఈసారి 10 స్థానాలు గెలవచ్చు 50%. ఇక కర్నూలుకి వచ్చేసరికి అక్కడ మొత్తం 14 స్థానాలు, 14లో 6 నియోజకవర్గాల్లో టీడీపీ అంటే కర్నూలు, బనగానపల్లి, ఆలగడ్డ, తర్వాత డోను, తర్వాత ఎమ్మిగనూరు, తర్వాత అటు సైడ్ పత్తికొండ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు 6 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. 6 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, మిగిలిన 6 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ లీడ్లో ఉంది. 2 స్థానాల్లో టైట్ సిచ్యువేషన్ నడుస్తుంది. కర్నూలులో ఆ 2 స్థానాల్లో ఒకటి టీడీపీ గెలిచే అవకాశం ఉంది అండ్ ఇంకొకటి వైఎస్ఆర్సీపీ 50-50 కర్నూలు. అనంతపురంకి వచ్చేసరికి అక్కడ టోటల్ 14 నియోజకవర్గాలు, 14లో 9 స్థానాల్లో టీడీపీ గెలుస్తుంది, 3 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. 3 స్థానాలు మడకశిర, సింగనమల, పుట్టపర్తి నియోజకవర్గాల్లో కొంచెం వైఎస్ఆర్సీపీకి ఎక్కువ లీడ్ ఉంది. ఇప్పుడు మడకశిరలోనే కదా మీరు కాంగ్రెస్ లీడ్ వైఎస్ఆర్సీపీకి ఉంది. అండ్ 2 స్థానాల్లో మాత్రం టైట్ ఫైట్ ధర్మవరం ఒకటి, గుంతకల్లు. ధర్మవరం కూడా గెలిచే అవకాశాలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ గెలిచే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ. ఇంకా చిత్తూరుకు వచ్చేసరికి టోటల్ మనకు అక్కడ 14 నియోజకవర్గాలు, 14లో 7 స్థానాల్లో కూటమి గెలుస్తుంది. చిత్తూరు టౌను, నగరి, కుప్పం, శ్రీకాళహస్తి, పలమనేరు, పీలేరు లాంటి నియోజకవర్గాల్లో మాత్రం గెలుస్తుంటే ఈసారి చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుపతి కూడా వైఎస్ఆర్సీపీ కొంచెం అనుకూలంగా ఉంది. తంబళపల్లి కూడా ఉన్నాడు. అండ్ 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ, 3 నియోజకవర్గాలు టైట్ ఉంది. తంబలపల్లి, తిరుపతి, పూతలపట్టు లాంటి నియోజకవర్గాలు కొంచెం టైట్గా నడిచినాయి. పూతలపట్టు, తంబలపల్లి, ఇంకోటి ఏంటిదండి, పూతలపట్టు, తంబలపల్లి, తిరుపతి టౌన్ ఈ 3 టైట్ ఫైట్ లో ఉంది. ఓవరాల్ గా చూస్తే 175 నియోజకవర్గాల్లో 114 నియోజకవర్గాల నుంచి 125 స్థానాల వరకు టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది. 39 నుంచి 49 స్థానాల వరకు వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఉన్నాయి. అండ్ ఒక్క స్థానంలో మాత్రం అదర్ ఎవరైతే ఉంది. సో ఓవరాల్ గా చూస్తే కూటమి అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఇది మా ఎగ్జిట్ పోల్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.